హలో ఎవ్రీవన్. ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి, మా మ్యారేజ్ డేకి టెంపుల్కి వచ్చాము అనేది. కనక మహాలక్ష్మి టెంపుల్ వైజాగ్లోనే ఫేమస్ అయిన టెంపుల్కి వచ్చేసాము. అయితే ఇక్కడైతే లైన్లో క్యూలో నిల్చున్నాం కదా, దానికి ఆన్లైన్లోనే పేమెంట్ పే చేసేసి లైన్లోకి వచ్చేసాము. మేము వచ్చేసరికి ఈ విధంగా ఉందండి, కలకలలాడుతుంది జనాలతోని, మామూలుగా లేదు, అంత రష్గా ఉంది. ఒకవైపు ఎండ వేడి అయినా జనాలు అసలు తగ్గట్లేదు, ఇంకా వస్తూనే ఉంటున్నారండి. మేమే లేట్ అనుకుంటే మాకన్నా ఇంకా ఎక్కువగా వస్తున్నారు. లైన్ కొంచెంసేపు ఆగింది. పూజలు అయితే మాత్రం స్లోగా అవుతున్నాయి, ఫాస్ట్గా ఏం చేయట్లేదు. టైం అయినా పర్లేదు అన్నట్టుగా స్లోగా జరుగుతున్నాయి. ఒకవైపు ఇటువైపు ఇలా జరుగుతుంది కదా, ఇంకోవైపు అయితే అన్నదానం కోసం టికెట్లు కూడా బుక్ చేసుకుంటున్నారు చాలామంది. మేము దర్శనం అయ్యాక బుక్ చేసుకుందామని మేము ఆగామండి. ఇక్కడ అందరూ మాట్లాడుకుంటూ సరదాగా కాలక్షేపం చేసుకున్నాము. మాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, మా ముందు వెనకతల వాళ్ళతో పాటు కూడా నేను చిన్న చిన్న క్లిప్స్ తీశాను. పిల్లలు కదా, చాలా సరదాగా మాట్లాడుతున్నారు. చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆ రోజైతే మాత్రం. లోపలికైతే ఇంకా వెళ్ళిపోతున్నామండి. బయట అయితే ఈ విధంగా ఉంది, ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. ఆ లోపల దర్శనం అయితే మాత్రం చాలా హడావిడి గొడవలతోని, అరుపులతోని, తిట్లతోని అయిపోయింది. అందరూ ముందు ముందు వెళ్ళిపోవాలి అనేసి, చాలా రష్గా ఉంది కదా, ఇప్పటికే లేట్ అయిపోయింది కదా, అందరూ వ్యాంగ్ వెళ్ళిపోవాలనేసి అందరూ మధ్య మధ్యలో దూరిపోయి హడావిడి చేసేసారు. కానీ నేనైతే స్లోగా బ్యాక్ నుండి కొంచెం ఖాళీ అయ్యాకే దర్శనం చేసుకున్నాను. మా వారికి అయితే ముందు పంపించేసి లోపలికి వచ్చేసామండి. లోపలికి వచ్చిన తర్వాత ఈ విధంగా దర్శనం అయితే మాత్రం ఆ రోజు ఇలా ప్రశాంతంగా అయితే మాత్రం నేనైతే చేసుకున్నాను. చాలా బాగా జరిగింది. ఈ టెంపుల్లో అయితే మాత్రం రష్ అయితే మార్నింగ్ వచ్చినా, కొంచెం లేట్గా వచ్చినా, ఏ రోజైనా మాత్రం రష్ అయితే మాత్రం ఈ విధంగానే ఉంటుందంట. ఇంకోసారి అయితే మాత్రం మరొకసారి వచ్చి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నాను. మరి ఆ దేవతకు కరుణిస్తే వస్తానండి. ఇది ఆ రోజు వీడియో ఈ విధంగా జరిగింది. నేను దర్శనం చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఈ లోపల మా వారికి అన్నదానం టికెట్లు కూడా బుక్ చేసి ఇమని చెప్పాను. అన్నదానం ఇక్కడ తింటే చాలా మంచిది అని అందరూ అంటున్నారు. అందుకనేసి అన్నదానం టికెట్లు బుక్ చేసుకోవడానికి వెళ్ళారు. ఈ లోపల నా దర్శనం కూడా అయిపోయిందండి. దర్శనం చేసుకొని ఇంకా బయటికి వచ్చేస్తున్నాను. అయితే దర్శనం అయిపోయిన తర్వాత అన్నదానం కూడా వెళ్ళామండి. ఇది అండి వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకొని, ఫాలో కూడా చేయండి. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.